హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చ్ 6, 2023 మార్నింగ్ 10 o'clock నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 31st March 2023 11:59 PM వరకు. ఈ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్ట్ని రిలీజ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి సైంటిస్ట్ బిలో టోటల్ 62 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఇచ్చారు. సైంటిస్ట్ బికి శాలరీ వచ్చేసి 56,100 నుండి 1,77,500 వరకు ఉంటుంది. అసిస్టెంట్ లా ఆఫీసర్లో టోటల్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఇచ్చారు. అసిస్టెంట్ లా ఆఫీసర్కి శాలరీ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. వీళ్ళు మెన్షన్ చేసిన శాలరీస్తో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లో 1 వేకెన్సీ ఉంది. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఇచ్చారు. శాలరీ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్కి టోటల్ వేకెన్సీస్ 16. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ 30 years ఇచ్చారు. శాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. టెక్నికల్ సూపర్వైజర్లో టోటల్ 1 వేకెన్సీ ఉంది. 30 years అప్పర్ ఏజ్ లిమిట్. శాలరీ 35,400 నుంచి 1,12,400. అసిస్టెంట్కి టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఇచ్చారు. అసిస్టెంట్కి శాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. అకౌంట్స్ అసిస్టెంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. అకౌంట్స్ అసిస్టెంట్కి శాలరీ 35,400 నుండి 1,12,400 వరకు ఉంటుంది. జూనియర్ టెక్నీషియన్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసి బిట్వీన్ 18 to 27 years ఇచ్చారు. అంటే 18 నుంచి 27 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి టోటల్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా సేమ్ ఏజ్ బిట్వీన్ 18 and 27 years. శాలరీ వచ్చేసి 25,500 నుండి 81,100 వరకు ఉంటుంది. అప్పర్ డివిజన్ క్లర్క్కి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ సేమ్. శాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ కూడా సేమ్. శాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 ఉంటుంది. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ సేమ్. శాలరీ వచ్చేసి 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది. లోవర్ డివిజన్ క్లర్క్కి టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 to 27 years. శాలరీ వచ్చేసి 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది. ఫీల్డ్ అటెండెంట్కి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 నుండి 27 years. శాలరీ వచ్చేసి 18,000 రూపీస్ నుండి 56,900 రూపీస్ వరకు ఉంటుంది. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో టోటల్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 to 27 years. శాలరీ 18,000 రూపీస్ నుండి 56,900 రూపీస్ వరకు ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ చూసాం కదా. మీ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC/ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. PWBD అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి కేటగిరీ ప్రకారం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. UR అంటే జనరల్ కేటగిరీ లేదా EWS కేటగిరీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. OBC కేటగిరీ వాళ్ళకి 13 years ఏజ్ రిలాక్సేషన్. SC/ST క్యాండిడేట్స్కి 15 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా పోస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. దీంతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. 35 words per minute మీరు టైప్ చేయగలగాలి. అదే హిందీ టైపింగ్ అయితే కనుక 30 words per minute మీరు టైప్ చేయాలి. అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇది కూడా డిగ్రీ ఇచ్చారు. దీనికి కూడా ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. 35 words per minute ఇంగ్లీష్లో అయితే. హిందీలో అయితే కనుక 30 words per minute మీరు టైప్ చేయాలి. టైం వచ్చేసి 10 minutes. లోవర్ డివిజన్ క్లర్క్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ ఇచ్చారంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. దీంతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. ఇంగ్లీష్ అయితే 35 words per minute, హిందీ అయితే 30 words per minute 10 minutesలో టైప్ చేయాలి. ఫీల్డ్ అటెండెంట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. దీంతో పాటు 12th standard పాస్ అయి ఉండాలి సైన్స్తో. రోబస్ట్ హెల్త్ అండ్ ఎబిలిటీ టు స్విమ్ అంటే హెల్దీ పర్సన్ అయి ఉండాలి. ఎబిలిటీ టు స్విమ్ అంటే స్విమ్ చేయగలగాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి లేదా సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ట్రేడ్
ఐటీఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇందులో ఎలక్ట్రీషియన్కి 3 పోస్ట్స్ ఉన్నాయి, ప్లంబర్కి 2 పోస్ట్స్ ఉన్నాయి, ఫైర్ అండ్ సేఫ్టీలో 1 పోస్ట్ ఉంది, పంప్ ఆపరేటర్లో 1 పోస్ట్ ఉంది. సైంటిస్ట్ బీకి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో. సివిల్ ఆర్ కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో టోటల్ 34 పోస్ట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీలో 4 పోస్ట్స్ ఉన్నాయి. ప్రిఫరెన్షియల్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే ఇంజనీరింగ్లో కానీ టెక్నాలజీలో కానీ మాస్టర్స్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చేసి ఉండాలి ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ చేసి ఉండాలి. ప్రిఫరెన్షియల్ ఎన్ఈటీ క్వాలిఫైడ్ ఆర్ పిహెచ్డి ఎన్ఈటీ క్వాలిఫైడ్ ఆర్ పిహెచ్డి క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అసిస్టెంట్ లా ఆఫీసర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలి. షుడ్ హ్యావ్ 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎన్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్. దీంతో పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆఫీసర్గా, లేదా 5 years లీగల్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్గా వర్క్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి లీగల్ అఫైర్స్లో, లేదా క్వాలిఫైడ్ లీగల్ ప్రాక్టీషనర్ అయి ఉండాలి 5 years ఎక్స్పీరియన్స్తో. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ చేసి ఉండాలి, దీంతో పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజైరబుల్ వచ్చేసి అసోసియేట్ మెంబర్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్స్. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పొసెసింగ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తూ ఉండాలి, దీంతో పాటు రిలవెంట్ ఫీల్డ్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొల్యూషన్ కంట్రోల్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో చేసిన వాళ్ళకి వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. అకౌంట్స్ అసిస్టెంట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ చేసి ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అకౌంట్స్, ఆడిట్, క్యాష్ హ్యాండ్లింగ్ ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ వర్క్లో. జూనియర్ టెక్నీషియన్కి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా చేసి ఉండాలి, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, 1 year ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వీసింగ్ ల్యాబొరేటరీ మెషిన్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రెప్యూట్. 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th standard పాస్ అయి ఉండాలి ఇన్ సైన్స్, రిలవెంట్ ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. అలాగే స్పీడ్ టెస్ట్ ఉంటుంది. ఏ స్పీడ్ టెస్ట్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 8000 key depressions per hour అంటే 1 hourకి 8000 key depressions కన్నా తక్కువ ఉండకూడదు. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి, అంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. డిగ్రీ ఇన్ సైన్స్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎగ్జామినేషన్ ఫీ 2 hours ఎగ్జామ్ అంటే 2 గంటలు ఎగ్జామ్స్ ఉన్న పోస్ట్కి అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. 1 hour ఎగ్జామ్ ఉన్న పోస్ట్కి 500 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అండ్ పే టెస్ట్ సెషన్ ఛార్జ్ ఆఫ్ 250 rupees ఫర్ 2 hour టెస్ట్ అండ్ 150 rupees ఫర్ 1 hour టెస్ట్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పుకున్నాం కదా, అంటే టెస్ట్ ఫీ పే చేయాల్సి ఉంటుంది 250 rupees 2 hours టెస్ట్ అయితే. 1 hour టెస్ట్ అయితే కనుక 150 rupees పే చేయాలి. ది బోర్డ్ రిజర్వ్స్ ది రైట్ టు పోస్ట్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఒకవేళ కనుక మీరు సెలెక్ట్ అయితే ఇండియాలో ఎక్కడైనా కానీ వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, క్యాండిడేట్స్ స్కోరింగ్ లెస్ దెన్ కట్ ఆఫ్ మార్క్స్ యాజ్ గివెన్ బిలో విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఆ ఎగ్జామ్లో మినిమం ఎంత పర్సెంటేజ్ స్కోర్ చేయాలి అనేది ఇక్కడ కేటగిరీ వైజ్ మెన్షన్ చేశారు. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ మినిమం 35% స్కోర్ చేయాలి. ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 30% స్కోర్ చేయాలి. అదర్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ 25% స్కోర్ చేసినా సరిపోతుంది. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే సిపిసిబి అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లై చేయాలి. ఆ లింక్ మీ కన్వీనియన్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.